నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి రోడ్డులో గల జీవదాన్ హైస్కూల్ను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ సుజాత సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీల నిమిత్తం వెళ్లారు. జీవదాన్ పాఠశాలకు అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లిన సమయంలో పలు విషయాలు బహిర్గతం కావడంతో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇండప్రియ, కమిషనర్ జీవదాన్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవదాన్ పాఠశాలలో ఉపాధ్యాయుల, సిబ్బందికి సంబంధించిన బాత్ రూమ్స్, టాయిలెట్స్ సక్రమంగా లేక విద్యార్థులకు సంబంధించిన టాయిలెట్స్ దుర్గంధ భరితంగా వాసన ఉండటంపై మున్సిపల్ చైర్మన్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ ఇలాగే ఉంచుతారా అంటూ అసహనం వ్యక్తం చేసి వెంటనే బాత్ రూమ్స్, టాయిలెట్స్ క్లీనింగ్ చేయించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడంపై ప్రశ్నించారు. విద్యార్థినులకు సౌకర్యాలు లేకపోవడం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలకు రికార్డ్స్, రిజిస్టర్, విద్యార్థుల సంఖ్యలకు సంబంధించిన రికార్డ్స్ చూయించాలని ప్రిన్సిపాల్ను కోరగా చూయించకపోగా నిర్లక్ష్య సమాధానాలు చెప్పడంపై ఈ విషయమై విద్యాశాఖ అధికారులకు మున్సిపల్ చైర్మన్ ఫోన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, మౌలిక వసతుల సమస్యలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫోన్లో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఫిర్యాదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాఠశాలలో వసతులపై తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు ఎంఈ ఎల్లయ్య, అగ్నిమాపక అధికారి సుధాకర్, మున్సిపల్ కమిషనర్ సుజాత మరియు జవాన్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జీవదాన్ స్కూల్కి రావడం జరిగింది. నాకు ఒక 2 days బ్యాక్ జీవదాన్ పేరెంట్స్ కాల్ చేసి మరి ఇక్కడ వాష్రూమ్స్ క్లీన్గా లేవు అని చెప్పి చెప్పడంతో మేము అందరం మరి మా తోటి కౌన్సిలర్స్తో పాటు ఎంఈ సార్ ఎల్లయ్య గారు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే మా కమిషనర్ మేడం, మున్సిపల్ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే డెంగ్యూ, మలేరియా అనేది ఎంత తీవ్రంగా వ్యాప్తిస్తుందో మనం చూస్తున్నాం. చనిపోయే స్టేజ్ అంటే చాలా కేసెస్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద వయస్సు ఉన్న వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న జీవదాన్ ప్రిన్సిపల్ సార్ శ్యామ్ సార్ కూడా ప్రెసెంట్ డెంగ్యూ తోటి మన జీవదాన్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. మరి సో ఇక్కడికి వచ్చి మేము వాష్రూమ్స్ చెక్ చేస్తే ఎంత ఘోరంగా ఉందంటే సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్స్లోనే బెటర్ ఉంటాయి వాష్రూమ్స్. ఇక్కడ ఎంత చండాలంగా ఉందంటే స్మెల్ రావడము, మరి అక్కడ ఆ వాష్రూమ్స్ క్లీన్ లేకపోవడంతో అక్కడ దోమలు వచ్చినప్పుడు పిల్లలు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఆ దోమలు కరిస్తే మరి వాళ్ళకి డెంగ్యూ, మలేరియా అనేది ఈజీగా అటాక్ అవుతుంది. మరి ఇంత పెద్ద ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు మరి వాష్రూమ్స్ ఎట్లా ఉంచుకోవాలనేది కూడా వీళ్ళకి శ్రద్ధ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్లో వాష్రూమ్స్లో కూడా ఒక టాయిలెట్ బేషన్ లేదు, అడ్జస్ట్ ఫ్యాన్ లేదు, హ్యాండ్ వాష్ లేదు, ఏది కూడా మెయింటైన్ చేస్తలేరు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కల్లారా మాకు కనిపించడం జరిగింది. మా మున్సిపల్ నుంచి మేము తీసుకోవాల్సిన యాక్షన్ త్రూ అంటే శానిటేషన్ రూల్ ప్రకారం, యాక్ట్ ప్రకారం మేము వాష్రూమ్స్కి లాక్ వేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఎఫెక్ట్ కావద్దు. ఇక్కడ ఉన్న పాపులేషన్ కూడా మనకు టోటల్ స్కూల్ జీవదాన్ స్కూల్ పాపులేషన్ చూసుకుంటే 2604 పాపులేషన్ మనకి జీవదాన్ స్కూల్ స్టూడెంట్స్ చదువుతున్నారు. మళ్ళీ పాపులేషన్ వైజ్గా క్లాస్ రూమ్లో ఉండాల్సిన స్ట్రెంత్ కన్నా ఇంకెక్కువనే ఉండి పిల్లలు చదువుతున్నారు. మరి ఇక్కడ ఉన్న పాపులేషన్ వైజ్గా అయితే మనకి 1332 బాయ్స్ ఉంటే వీళ్ళకి ఉండాల్సిన వాష్రూమ్స్ రూల్ ప్రకారంగా అయితే 33 వాష్రూమ్స్ ఉండాలి. కానీ ఇక్కడైతే 8 వాష్రూమ్సే ఉన్నాయి ప్రెసెంట్. గర్ల్స్కి వచ్చేసి 1272 గర్ల్స్ పాపులేషన్ ఉంటే 64 మనకి వాష్రూమ్స్ ఉండాలి. దానిలో మనకి ఇక్కడ ఉంది 40 వాష్రూమ్స్ మాత్రమే ఉంది. మరి ఇంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్న దగ్గర 40 years నుంచి స్కూల్ రన్ అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు వాష్రూమ్స్ గురించి. అది ఒకటి.
మేము మా ఎంఈ సార్ ఇప్పుడు ఎల్ఐ సార్ కూడా ఉన్నారు. మేము అడిషనల్ కలెక్టర్ సార్ గారికి అలాగే మన కలెక్టర్ సార్కి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మేజర్గా చూసుకుంటే దగ్గర పాపులేషన్ మనకి 3000 వరకు పాపులేషన్ ఉంది. పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఫైర్ సర్టిఫికేట్ లేదంట స్కూల్లో. అంటే పిల్లలకి ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి వెళ్తారు? వీళ్ళని అడిగితే ఇప్పటివరకు మాకు ఫైర్ సర్టిఫికేట్ ఇప్పటివరకు మేము తీసుకోలేదు అని చెప్తున్నారు. అక్కడ చూసుకుంటే సిలిండర్స్ పైన అన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి ఉన్నాయి సిలిండర్స్ పైన. మరి ఇంత శ్రద్ధ లేకుండా వీళ్ళు ఉంటున్నారు. ప్రిన్సిపల్ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ని అడిగితే ఏం చెప్తున్నారు? మాకు బడ్జెట్ లేదు, మాకు డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. మరి పేరెంట్స్ అందరు కష్టపడి మరి పిల్లల్ని చదివిస్తున్నారు. మీరు వాళ్ళు కట్టే ఫీజులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి చూసుకోండి. మీ పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కొందరు పేరెంట్స్ మాకు కంప్లైంట్ చేయడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి దీన్ని మేము కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెక్ చేస్తారు. 100% ఈ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగితే మేము కంపల్సరీ చర్యలు తీసుకుంటాము. ఎంత దూరం వరకైనా వెళ్ళి మరి మాట్లాడడం జరుగుతుంది. కామారెడ్డి పట్టణ ప్రజలకి ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ యాజ్ ఎ మున్సిపల్ చైర్పర్సన్గా నాకు బాధ్యత ఉంటుంది కాబట్టి 100% నేను చర్యలు తీసుకుంటా. ఇదే స్కూల్ కాదు, నేను ఎప్పుడు ఏ స్కూల్కి వచ్చి విజిట్ చేసే తెలియదు. 100% నేను విజిట్ చేస్తాను. ఇప్పటి నుంచి అయినా ప్రైవేట్ స్కూల్ అందరూ దీన్ని చూసైనా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అందరు కూడా చేంజ్ అవుతారనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. హరే కృష్ణ ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం 25 ఆగస్టు 2024 ఆదివారం సాయంత్రం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాల్ నందు సాయంత్రం 4 గంటల నుండి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవం నిర్వహించే ముఖ్య ఉద్దేశ్యం శ్రీకృష్ణుని కృపను సర్వమానవాళికి తన దివ్య దర్శనము మరియు ప్రసాదం ద్వారా అందించడం. కామారెడ్డి పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సత్సంగ కార్యక్రమాలు ఇస్కాన్ ప్రచార కేంద్రం మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ విష్ణుయంట్ హాస్పిటల్ నందు ఉదయం 10:00 గంటల నుండి 2:00 వరకు నిర్వహించడం జరుగుతుంది. వివరాలకు 9959602551 జన్మాష్టమి వేడుకలలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు శ్రీమాన్ వెంకటదాస్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో 25 ఆగస్టు 2024 ఆదివారం రోజున జరగబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఉదయం కార్యక్రమాలు వేకువజామున 5 నుంచి 10 గంటల వరకు ఇస్కాన్ ప్రచార కేంద్రం స్థానిక రామారెడ్డి రోడ్లో గల ఇస్కాన్ కామారెడ్డి కేంద్రంలో జరుగుతాయి. తదనంతరం సాయంత్రం 4 గంటల నుంచి సిరిసిల్ల రోడ్లో గల కన్యకా పరమేశ్వర ఫంక్షన్ హాల్ నందు అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా మనం పిల్లలకి స్కూల్స్లో పోటీలు నిర్వహించాము. కాంపిటీషన్స్ జన్మాష్టమి సందర్భంగా దాంట్లో విద్యార్థులకి విజేతలందరికీ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. అందులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మనము సర్టిఫికేట్ ఇస్తున్నాము, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భజన, కీర్తన, మహాహారతి, స్వామివారికి 56 రకాల నైవేద్యాలను సమర్పించడం జరుగుతుంది. తదనంతరం ప్రవచనము, అభిషేక కార్యక్రమాలు, విశేష అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ అభిషేక కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చును. తదనంతరం అందరికీ తీర్థ ప్రసాద వితరణ, ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీకృష్ణ భగవాన్ కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నోళ్ల భాస్కర్, జిల్లా అధ్యక్షుడు జువ్వాడి శ్రీకాంత్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర రజకుల యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని రజక సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా ప్రతి రజక కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయంతో రజక బంధు ఇవ్వాలని కామారెడ్డి జిల్లా నుండి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి రాచమల్లు రాజశేఖర్, అనిల్, రవి, బాలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా రజకుల బతుకులు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ రజక సమాజం అనుకున్నది. గత గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సమాజానికి అరకొర నిధులనిచ్చి అన్యాయం చేసినటువంటి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. నేడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రజక సమాజానికి అసెంబ్లీలో ఒక్క రూపాయి కూడా నిధులను కేటాయించకుండా అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సమాజం పైన దయ ఉంచి వెంటనే బీసీ కార్పొరేషన్కు నిధులను కేటాయించి మా రజక ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ రాష్ట్ర రజక సమాజానికి మొత్తం కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ రజక బంధు ప్రకటించాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది. జై రజక, జై రజక, జై రజక, జోహార్ తెలంగాణ తల్లి చాకలైలమ్మకు, జోహార్ తెలంగాణ తల్లి చాకలైలమ్మకు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో తాళం వేసి ఉన్న 9 ఇండ్ల తాళాలను పగలగొట్టి బంగారం, వెండి వస్తువులను, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ, శ్రీరామ్ నగర్, స్నేహపురి, విద్యానగర్, కాకతీయ నగర్, వివేకానంద కాలనీలో గల 9 ఇండ్ల ఇంటి తాళాలను పగలగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, 1,20,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు స్థానిక కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రజలు విహారయాత్రలకు, శుభకార్యాలకు వెళ్లే ముందు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కామారెడ్డి పట్టణ ప్రజలకు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,200, వెండి 890 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.